ఎందుకు సిద్ధంగా ఉన్నారు, అక్కడ ఎటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంది, అక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి ఎన్నికల ఇన్ఫాక్ట్ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది, అక్కడ ప్రస్తుతం ఓటర్స్ ఎవరైనా తరలి రావడం జరుగుతుందా, లేకపోతే మరి ముఖ్యంగా చలికాలం కాబట్టి కాస్త ఇంకా ప్రారంభం కాలేదా ఓటర్లు రావడం? అఫ్కోర్స్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయి ఉండొచ్చు కాక అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా సజ్జన్, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. మనము గజ్వేల్ గ్రామంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. అభ్యర్థులు అవుతున్నారు, వారు ఇప్పుడు కూడా వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. మనకు సంబంధించి ఇక్కడ పోటీ దీనికి సంబంధించి అభ్యర్థి మీరు చెప్పండి. లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇప్పుడే ఓటేసి బయటకు వస్తున్నాం. అంటే మొదటగా మీరు వచ్చారు, సెంటిమెంట్ గా నాదే కాబట్టి వేయడం జరిగింది. సచిన్, ఇక్కడ చూసుకున్నట్టు సెంటిమెంట్ కోసం మొదటి ఓటు కూడా వేసిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా అని చెప్పి వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే ప్రశాంత వాతావరణంలో ఓటేయడానికి వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇప్పటికే ఈ కొడకండ్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ హై స్కూల్లో సంబంధించి ఓటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఒక అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి మనం ఎక్కడ చూసినా కూడా అందరూ ఓటర్ వేసేదానికి ఇప్పుడే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటర్లు కూడా ఇప్పటికే ఉదయం పొద్దునే వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా ఓటేయడానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ చూసుకున్నట్టయితే నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 ఆల్రైట్ మహేష్, ఒకసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి మెదక్ నుంచి ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం, మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఒకసారి జనగాం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనగాంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది, ఎట్ ద సేమ్ టైం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ పోలింగ్ ఏ శాతం ఎంత మేరకు నమోదే అవకాశం ఉంది, ఎన్నికల పోలింగ్ ఎక్కువ శాతం నమోదయ్యేందుకు అంటే ఎక్కువగా పోలింగ్ జరిగేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం జనగాంలో ఎటువంటి వాతావరణం ఉంది? ఉదయం నుండే కొన్ని ఎదురు చూసినటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా జనగామ జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి అలాగే ములుగు హన్మకొండ మొదటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సంబంధించి అభ్యర్థి